స్టార్ట్. ఈ మధ్య చాలామంది మిత్రులు శ్రేయోభిలాషులు కరోనా ఎప్పటికో పోతుంది గురువు గారు అని ప్రతిరోజు ఫోన్లో అడుగుతున్నారు. ఇది చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. చెప్పగలవారు ఉన్నా చెప్పరు. ఎందుచేతనంటే ప్రజలు పరిపాలకులు సాంప్రదాయబద్ధంగా నియమంగా నడుచుకుంటే ఏదైనా చెప్తారు. ఏదైనా చెప్పినా అది కొంతవరకైనా ఫలిస్తుంది. ఈనాటి పరిస్థితి ప్రజలలో కానీ పరిపాలకులలో కానీ 90% స్వార్థం తప్ప ఇతర ఆలోచనే కనిపించడం లేదు. అటువంటి స్థితిలో మనం చేసిన కర్మకే శక్తి ఉంటుంది కానీ గ్రహాలకు ఉండదు. కొద్దిగా వివరిస్తారు. కృతయుగంలో అంతా ధర్మమే, ఏ సమస్యలు లేకుండా ఆ యుగం చక్కగా సత్యయుగంగా వెళ్ళిపోయింది. తరువాత త్రేతాయుగం వచ్చింది. త్రేతాయుగంలో రావణాది రాక్షసులు కొంచెం పెరిగారు. అలా పెరిగినప్పుడు నిజంగా రావణుడు ఎంత గొప్పవాడంటే సాక్షాత్తు గ్రహాలన్నిటినీ కూడా, గ్రహాలనే కాదు సమస్తమైన దేవతల్ని శాసించాడు. గ్రహాల్ని శాసించాడు, పంచభూతాలని శాసించాడు. ఆయన కర్మఫలం అనుభవించక తప్పలేదు, నాశనమైపోయాడు. ఇక ద్వాపర యుగానికి వస్తే ధృతరాష్ట్రుడు గ్రుడ్డివాడు. గ్రుడ్డివాడు అంటే ఇందులో అర్థం అతను జ్ఞానాన్ని ఉపయోగించలేదు. జ్ఞాని కాకపోలేదు, జ్ఞాని కానీ జ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వలేదు, అజ్ఞానానికే ప్రాధాన్యత ఇచ్చాడు. తద్వారా అధర్మమైనటువంటి పరిస్థితులు కలిగాయి. ధర్మాత్ముల్ని హింసించారు. ఆ కారణంగా సాక్షాత్తు కృష్ణ పరమాత్మ ఉన్న, భీష్ముడు లాంటి సత్యసంధులు ఉన్న, ద్రోణుడు, అశ్వత్థామ లాంటి మహా నియమ సంపన్నులు, సాంప్రదాయ సంపన్నులు ఉన్నప్పటికీ కూడా కౌరవ పక్షం అంతా నాశనం అయిపోయాయి. కురుపాండవ యుద్ధం తప్పలేదు. ఇక్కడ కర్మకే బలం, మనం చేసినటువంటి కర్మకే బలం వచ్చింది తప్ప ఇతరమైనటువంటి దైవాలు కానీ గ్రహాలు కానీ ఏమీ వారిని రక్షించలేదు. ఇక ఇప్పుడు కలియుగం నడుస్తుంది. ఈ కలియుగంలో ఎక్కడ చూసినా సరే తండ్రి దగ్గర కొడుకు స్వార్థంతో ప్రవర్తిస్తాడు, కొడుకు దగ్గర తండ్రి స్వార్థంతో ప్రవర్తిస్తాడు, భార్య దగ్గర భర్తకి స్వార్థం, భర్త దగ్గర భార్యకి స్వార్థం. ఇలాగా 90% ప్రజలు ఉన్నారు. ఇటువంటి అధర్మమైనటువంటి ప్రవర్తనలో ఉన్న ప్రజల దగ్గరికి గ్రహాలు రావు, దైవం రాడు, పంచభూతాలు అనుకూలించవు, ఏమీ ప్రయోజనం ఉండదు. అయితే ఇక్కడ ఒక మార్గం ఉంది మనకి. ఈ కరోనా ఎప్పుడు పోతుందో చెప్పేటటువంటి అవకాశం ఎవరికీ లేదు, ఖచ్చితంగా లేదు. చెప్పేవాళ్ళందరూ వ్యాపార ధోరణి, ఏదో చెప్పాలి అంతే తప్ప నిజానికి గ్రహముల యొక్క పరిస్థితి మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. మనం సక్రమంగా ప్రవర్తిస్తే అవి సక్రమంగా మనల్ని అనుగ్రహిస్తాయి. అయితే మనం ధర్మాన్ని విడిచిపెట్టినంతకాలం ఇటువంటి ఉపద్రవాల్ని, కష్టాలని అనుభవించవలసిందే. జీవితంలో ఈవేళ ఎంతమంది ధైర్యంగా నాకేమిటి అనే స్థితిలో బతుకుతున్నారు అని ఆలోచిస్తే 100కి 10% కూడా అటువంటి వాళ్ళు లేరు. అందరికీ ఏదో రకమైన భయమే. ప్రాణాపాయం వస్తుందేమో అని భయం, పిల్లలు కొడతారేమో అని భయం, డబ్బు పోతుందేమో అని భయం, ఏదో ఒక భయం వాళ్ళకి తప్పటం లేదు. ఇలాగా భయంగా జీవించడానికి మూలమైన కారణం అధర్మ ప్రవర్తన. అంచేత మనం ఇప్పటికైనా తెలుసుకొని ధర్మంగా ప్రవర్తిస్తే, ధర్మాన్ని మనం ఆచరిస్తే, ధర్మాన్ని మనం రక్షిస్తే, పరోపకారం కొద్దిగానైనా మనం చేయడానికి అలవాటు పడితే అప్పుడు గ్రహాలు, జాతకాలు పనికొస్తాయి, ఫలిస్తాయి. అంతవరకు ఈ గ్రహాలు కానీ ఈ జాతకాలు కానీ ఇవేవీ పనికిరావు. నియమమైనటువంటి జీవితం కావాలి, నియమమైనటువంటి ఆహారం ఉండాలి, నియమమైనటువంటి విహారం ఉండాలి.
నియమమైనటువంటి నిద్రాదులు ఉండాలి. అటువంటప్పుడే మనకి ఏ విధమైనటువంటి చికాకులు, ఏ విధమైనటువంటి వ్యతిరేకమైన పరిస్థితులు రాకుండా ఉంటాయి. కాబట్టి ప్రజలు ధర్మంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆహార విహారాదుల్లో నియమాలు పాటించడానికి ప్రయత్నం చేయండి. సుఖపడతారు. గ్రహాలు మిమ్మల్ని అనుగ్రహిస్తాయి. దైవం యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. ఈవేళ చూడండి, ఎక్కడ చూసినా స్వార్థం లేకుండా ఏ భక్తుడు లేడు. ప్రతి భక్తుడికి స్వార్థమే. అలాగే దేవాలయాలు, ఏ దేవాలయం చూసినా వ్యాపార కేంద్రంగా ఉంది తప్ప ధర్మ కేంద్రంగా ఎక్కడైనా ఉందేమో ఆలోచించండి. ఇన్ని అధర్మాల మధ్యకి గ్రహాలు ఎందుకు వస్తాయి, దైవం ఎందుకు వస్తాడు, మనము సుఖంగా ఎలా ఉంటాం అని ఆలోచించి ధర్మంగా ఉండే ప్రయత్నం చెయ్యండి. అన్ని విధాలా మీకు శ్రేయస్సు కలుగుతుంది. సదా మీ సత్యం. సకల శ్రేయోభివృద్ధిరస్తు.